నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్. నేను సుప్రీంకోర్టు అడ్వకేట్. మాకు విజయవాడలో ఆఫీస్ ఉంది, అలాగే హైదరాబాద్లో ఆఫీస్ ఉంది, ఢిల్లీలో కూడా ఆఫీస్ ఉంది. అలాగే మీకు ఏదైనా సుప్రీంకోర్టు కానీ అలాగే మ్యూచువల్ డైవర్స్కి సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా కూడా మాకు అన్ని రకాల బ్రాంచెస్ ఉన్నాయి. మీకు అపాయింట్మెంట్ కోసం మా నెంబర్ 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు అతి ముఖ్యమైన అంశం ఏంటంటే మ్యూచువల్ డైవర్స్. అంటే చాలామంది ఈ మ్యూచువల్ డైవర్స్లో రకరకాల అపోహలు ఉంటాయండి. రకరకాల అపోహలు దానికి సంబంధించి దీనికి సంబంధించి 6 నెలలు టైం కాదంటండి, నెల రోజుల్లో వచ్చేస్తుందంటండి. లేదంటే మ్యూచువల్ డైవర్స్ తీసుకోవాలంటే మరి ఒకళ్ళేమో అక్కడ ఉన్నారు, ఒకళ్ళు ఇక్కడ ఉన్నారు, ఏం చేయాలి, ఇన్ని రకాల డౌట్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మ్యూచువల్ డైవర్స్ అనేది వితిన్ 1 ఇయర్ అనేది చెల్లవు. సో 1 ఇయర్ తర్వాత మాత్రమే మీకు పరస్పర అంగీకారంతో డైవర్స్ తీసుకోవాలి. దీనికి సంబంధించి హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13 మీకు క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఏంటంటే మీలో ఎవరైనా సరే, అంటే మీకు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు మనకెందుకులే మనం విడిపోదాం అని అనుకున్నప్పుడు మీరు మ్యూచువల్ డైవర్స్కి ప్రశాంతంగా వెళ్ళవచ్చు. అయితే దీనికి చేయాల్సింది ముఖ్యమైన ఏంటంటే మీరు ఎవరైనా సరే మీకు వివాహం ఎక్కడైంది గుర్తుపెట్టుకోండి, మీ యొక్క వివాహము ఎక్కడైంది, రెండోది మీరు ఎక్కడ నివసిస్తున్నారు, అలాగే లాస్ట్ రెసిడెన్సీ ఎక్కడ, ఆ కోర్టు పరిధిలో సెక్షన్ 13B అంటే 13B కింద హిందూ మ్యారేజ్ యాక్ట్ 13B కింద మాత్రమే మీరు పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అనుభవజ్ఞ న్యాయవాది ద్వారా ఇది ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించి చాలామంది MOU గురించి అడుగుతూ ఉంటారు. సార్ MOU రాసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే మేము చాలా కేసుల్లో MOU రాసుకున్నాం. ఆ MOUలో ఏంటంటే ఒకవేళ 498A వేసినా లేదా డొమెస్టిక్ వైలెన్స్ లాంటిది ఏదైనా ఫైల్ చేసినా అవన్నీ కూడా మీరు విత్డ్రా చేసుకొని దానికి సంబంధించి పర్మనెంట్ అల్యూమనీ ఎంత ఉంటుంది అమౌంట్, ఆ అమౌంట్ మీరు ఇస్తున్నట్టుగా రాయించుకుంటే బెటర్. ఇకపోతే దీనికి సంబంధించి మీది 6 నెలల వరకు అయితే చాలామంది అంటున్నారు, సార్ 3 మంత్స్లో అయిపోద్దంట, 1 మంత్లో అయిపోద్దని అడుగుతున్నారు. అలాంటిది ఏమీ లేదండి. ఎందుకంటే ఇదేనా ఎమర్జెన్సీ ఉంటే, మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉండి ఎక్కడైనా వెళ్ళాలి తప్పదు అనుకున్నప్పుడు జడ్జి గారి యొక్క డిస్క్రియేషన్ పవర్ గుర్తుపెట్టుకోండి. ఒక జడ్జి యొక్క విచక్షణ అధికారాన్ని బట్టి వారు దాన్ని తొందరగా చేసే అవకాశం ఉంటుంది తప్ప మీరు అనుకున్నట్టుగా పేపర్లో చూసాం, మేము టీవీలో చూసాం అనుకున్నట్టు కాదు. ఇక్కడ ప్రాక్టికల్గా చాలా డిఫరెంట్ నాలెడ్జ్ ఉంటుంది. చాలామంది మా క్లయింట్లు ఏం చేస్తుంటారంటే మా దగ్గరికి వచ్చినప్పుడు ఇంటర్నెట్లో చూసేస్తుంటారు, లేకపోతే ఏదో ఎక్కడో చేసేస్తారు, ఎక్కడో చూస్తుంటారు, చూసి వచ్చి మాకు చెప్తుంటారు సలహాలు. సో అలాంటి సొంత ప్రయోగాలు మానుకోండి. ఇది లీగల్ అంశాలకు ఒకసారి మాకే అర్థం కాదు, లాయర్గా ఓపెన్గా చెప్తున్నాను. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా మాకు కూడా అర్థం కాదు. కాబట్టి దయచేసి మీకు ఏదైనా అపాయింట్మెంట్ కానీ మా నెంబర్ 9948090355 నెంబర్కి కేవలం అపాయింట్మెంట్ కోసం మీరు ఫోన్ చేసి రావచ్చు. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.